హాయ్ అండి. అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? తిన్నారా? ఇది కేఎఫ్‌సీ చేస్తున్నానండి. కేఎఫ్‌సీ హోమ్‌మేడ్ కేఎఫ్‌సీ అండి ఇది. ఒక వీడియో కేఎఫ్‌సీది నేను పెట్టాను, కానీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వలు. దానికి ఎలా చేయాలో ఏందని కొంతమందికి తెలియలేదండి. అది ఒక వీడియో కూడా పెడతాను. దీనికి కావాల్సిందండి, ఇది కేఎఫ్‌సీ చికెను. ఇది సింపుల్ అండి. ఒక సింపుల్‌గా ఉంది. తర్వాత ఒక ప్రాసెస్ కూడా కొంచెం ఎక్కువ కూడా ఉంది అండి. ఇది కొంచెం సింపుల్‌గా అప్పుడప్పుడు తినేయొచ్చు అండి ఇది. నేను దీనికేందంటే ఫస్ట్ చికెన్‌ని బాగా కడిగి దాని మీద ఉండే స్కిన్ తీసేసాను. ఎందుకంటే కొంతమంది తినరు కదా, అందువల్ల. తర్వాత ఏంటి మెయిన్ అండి, కేఎఫ్‌సీకి మెయిన్ అంటే పాలండి. చికెన్‌ని పాలల్లో ఉడకనిచ్చాలండి మెయిన్ కేఎఫ్‌సీకి. పాలు, ఉప్పు తగినంత. తర్వాత ఏంటంటే ఇవి నేను చెప్పాను కదా, చికెన్ స్టోక్ అని వస్తుంది, ఒక బిళ్ళల్లాగా వస్తాయి చెప్పాను కదా, అది ప్రతి దాంట్లో చేస్తారు వీళ్ళు, బయట కంట్రీ వాళ్ళు చెప్పాను కదా, అది ఒక వేసానండి. అది వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత అది కొంచెం చూడండి మీరు, అది ఎందుకంటే బాగా ఇరిగిపోకూడదు, మళ్ళీ ఇది కాకూడదండి, అలాగా అవ్వాలి. చికెన్ ఉడికిపోయిన దాని తర్వాత ఒక గిన్నెలో తీసుకొని దాన్ని వడగట్టండి, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయినప్పుడల్లా అది మొత్తం వాటర్ వెళ్ళిపోయినట్టుగా మీరు ఏదంటారు, ఒక గిన్నెలో తీసేయండి. ఒక గిన్నెలో తీసి అలాగే పెట్టేయండి. పెట్టేసి మొత్తం నీళ్ళంతా వెళ్ళిపోవాలండి. కొంచెం కూడా ఉండకూడదు. ఒక ఆవిరి కూడా ఉండకూడదు. అలాగా బాగా కొంచెం పక్కన పెట్టేయాలి అది. మూత కూడా వేయకూడదండి, ఎందుకంటే మూత వేస్తే మళ్ళీ దాని ఆవిరికి ఏంటంటే మళ్ళీ నీళ్ళు దిగిపోతాయి చికెన్లో, అందువల్ల. తర్వాత ఏంటంటే ఆయిల్ పెట్టుకొని ఇది అప్పటికప్పుడే అండి, మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం దాని మీద మీకు మసాలాలు కావాలంటే కారము, అంటే వీళ్ళు తినరు కదా, అందువల్ల అంటే నేను కారం ఎక్కువ వేయనండి వీళ్ళ కోసం. వేస్తే ఎక్కువగా కొంచెం ఉప్పు, ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి ఉప్పు వద్దండి. మిరియాల పొడి అండి, మిరియాల పొడి, ఏవైనా పొళ్ళు ఉంటాయి కదా, అలా పొడిలు వేసుకోండి. వీళ్ళు ఎక్కువ ఏంటంటే కారం లేకుండా ఏమంటే పాప్రికా పౌడర్ అండి, అంటే అది ఎర్రగా ఉంటుంది, కొంచెం తీయగా ఉంటుందండి ఆ పౌడరు, పాప్రికా పౌడర్ అంటారు అది. అది ఇక్కడ బయట కంట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తారండి వీళ్ళు. గల్ఫ్ కంట్రీలో వీళ్ళు కారం తినను కాబట్టి ప్రతి దాంట్లో కూడా మనం ఎలాగ కారం వేసుకుంటాం, దాని రంగు రానాటికో లేకపోతే టేస్ట్ రానాటికో మనం కారం వేసుకుంటాం కదా, అలా కాకుండా వీళ్ళు ఏంటంటే పాప్రికా పౌడర్ అని వస్తుందండి, ఆ పాప్రికా పౌడర్ యూజ్ చేస్తారు వాళ్ళు ఎక్కువగా అదే. ఈ మసాలాలు పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేయించేసి ఒక ఫ్రై లాగా, అంటే కేఎఫ్సీ ఫ్రై లాగా సింపుల్గా అయింది, సింపుల్గా అయిపోద్ది.